సో, ఇప్పుడు ఏంటి మరి నీ గోల్ ఏంటి? ముందుకు ఏం జేయాలనుకుంటున్నావు? ఐల్ బికమ్ ఎ గుడ్ యాక్టర్ అక్క. హ్మ్. యాక్టర్ అవ్వాలని చెప్పేసని నేను చాలా హోప్ నాకి. హ్మ్. ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను ఈవెంట్స్‌కెళ్తున్నాను. మంచిగా యాక్టింగ్ చేస్తున్నాను. హ్మ్. మా సైడ్‌కెళ్ళి మంచి ప్రోగ్రామ్స్‌కెళ్తున్నాను. హ్మ్. 'ఉగ్రం' అనే మూవీలో కూడా నేను యాక్ట్ చేశానక్క. హ్మ్. ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే అక్క. ఓకే. ఆ! ఓకే. ఇప్పుడు యాక్టింగ్ అంటే నార్మల్‌గా అమ్మాయిలకి కాస్టింగ్ కౌచ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో, మరి నీకు అట్లాంటియేమన్నా ఫేస్ జేసినావా? చాలా అక్క. హ్మ్. చాలా ఫేస్ చేశా. అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఎందుకంటే నన్ నేను నా గోల్ రీచ్ అవ్వాలంటే ఎన్ని రాళ్ళు నా మీద పడ్డా కూడా ఖచ్చితంగా ఆ బరువు నేను మోయాలక్క. హ్మ్. మోస్తూనే ఉంటాను. ఓకే. నా గోల్ రీచ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఒకటి మోస్తాను. కావాలనుకున్నావు గాబట్టి ఇంకోటి వదిలేసుకున్నా అంటావు. వదిలేసుకుంటున్నా. తెలంగాణలో అక్క. కొంతమంది ట్రాన్స్ ఉమెన్స్‌కి ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ! సో, నీది తిరుపతి గదా! మదనపల్లి అక్క. మదనపల్లి, తిరుపతి దగ్గర. ఆ! ఓకే. సో, నీకు ఏమనిపిస్తుంది? అంటే అక్కడ గూడా ఇట్లాంటివి ఉంటే బాగుండు అనా? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అక్క. తెలంగాణ గవర్నమెంట్ చూస్తుంటే హ్మ్. ఒక భిక్షాటన చేసే ట్రాన్స్‌జెండర్స్ గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు హ్మ్. అలా ఆలోచించి వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తూ, వాళ్ళు కూడా కమ్యూనిటీలో నుంచి బయటికి తీసుకొనొచ్చి వేరే ప్రపంచాన్ని చూపిస్తూ, హ్మ్. వీళ్ళు కూడా సమాజంలో ఒక్కరు అనే ఒక ఉద్దేశ్యంతో వాళ్ళకి జాబ్స్ ఇచ్చాడంటే థాంక్స్ అలాట్ రేవంత్ రెడ్డి గారు. హ్మ్. ఇలానే మన ఆంధ్రాలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆపర్చునిటీస్ నాలాంటి ట్రాన్స్‌జెండర్స్ ఎంతోమంది హ్మ్. ఇలా ఆ జాబ్స్‌ని పొంది ఒక మంచి స్టేజ్‌లో ఉంటారక్క. ఇలా ఆపర్చునిటీస్ తెలంగాణలో ఉన్నాయి. మన ఆంధ్రాకల్లి కూడా రావాలని చెప్పేసని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నానక్క. ఓకే. సో, ఇప్పుడు స్వీటీ హ్మ్. ఈ ఈవెంట్స్ గానీ, మూవీస్ గానీ లేకపోతే స్వీటీ ఏమై ఉండేది? హ్మ్. స్వీటీ ఏమై ఉండేదని చెప్తే హ్మ్. అలానే ఉండిపోయేదాన్నేమో భిక్షాటన చేసుకుంటూ, హ్మ్. నా గోల్ నేను రీచ్ అవ్వలేక ఎప్పుడూ నా మనసులో ఒక ఒక బాధ అలానే ఉండిపోయేదేమో. హ్మ్. కానీ దేవుడు నన్ను ఆ బాధలో నుంచి బయటికి తీసుకొనొచ్చిన దానికి హ్మ్. ఇంకొకసారి కూడా దేవునికి హ్మ్. థాంక్స్ అక్క. ఇప్పుడు ఒకప్పటి కంటే గూడా ఇప్పుడు చాలా ఎల్‌జిబిటీక్యూస్ చాలా పెరిగిపోతున్నాయి గదా! చాలా. పెరిగిపోతున్నాయి. అవును. కొంతమందికి బయటికి రాలేరు. ఫ్యామిలీ గురించి ఆలోచించో కొంతమంది అంటే నీ లెక్క డేర్ ఉన్న వాళ్ళు ఓకే. హ్మ్. బయటికొస్తారు. వాళ్ళ ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ చేసి. అవును. సో, రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు డిప్రెషన్‌కి పోయి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని ఓకే. చేసుకుంటున్నా. అంటే ఇంట్లో వాళ్ళ పరువు పోవద్దని చెప్పేసి వాళ్ళ లైఫ్ వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు. అవును. అట్లాంటి వాళ్ళకి నువ్వేం మెసేజ్ ఇస్తావు? అలాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నానంటే, సొసైటీ దే వోంట్ సపోర్టెడ్ మీ ఇన్ సొసైటీ. సమాజం ఎప్పుడు మనకి సపోర్ట్ చెయ్యదక్క. హ్మ్. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతది. హ్మ్. బతికిన చేప నీటి ప్రవాహానికి ఎదురెళ్తది. హ్మ్. మనం కూడా అంతే. సమాజం వీళ్ళేమో అనుకుంటారు, వాళ్ళేమో అనుకుంటారని చెప్పేసని మనం లోనికి గురైపోయేసి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవటాలు అలాంటివి వద్దు. హ్మ్. యాస్ ఎ ట్రాన్స్‌జెండర్‌గా ప్రౌడ్ టు బి సే దట్. ఏంటంటే మనలోని ఆలోచనలు మనం ధైర్యంగా ముందుకు చెప్పుకుందాం. మనమేం మర్డర్ చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు. హ్మ్. ఇంకోటి ప్రాస్టిట్యూటర్‌గా మనమేం బ్రతకట్లేదు. హ్మ్. మనలోని ఫీలింగ్స్ మనం వ్యక్తిగతంగా బయటికి చెప్పుకుంటున్నాం. హ్మ్. దాన్ని మనం ఎంతో ప్రౌడ్‌గా తీసుకోవాలి. హ్మ్. దేవుడు మనకిచ్చిన మంచి గొప్ప ఫీలింగ్ అది. మనం బయటికి చెప్పుకోగలుగుతున్నాం. ఎంతోమంది వాళ్ళ ఫీలింగ్స్‌ని బయటికి చెప్పుకోలేక ఒక అమ్మాయి కానీ, ఒక అబ్బాయి కానీ, ఒక ట్రాన్స్ ఉమెన్స్ గానీ, ఎల్‌జిబిట్యూక్యూ సెక్టార్స్ ఎవరైనా కానీ అలానే మిగిలిపోతున్నారు. అలా మనం మిగలొద్దు. బయటకొద్దాం. మన లైఫ్‌ని ముందుకు స్టెప్ ఏద్దాం. మనం ఒకరికి మోటివేట్ అయ్యేలాగా బ్రతికి చూపిద్దాం. ఇదే అక్క నా మెసేజ్ ప్రతి ఒక్కరికి. ఒక పార్వతీ ఈశ్వరుని లెక్క ట్రీట్ జేస్తారు మిమ్మల్ని. సో, అవును. మీరెప్పుడు అట్లా అనుకోవద్దు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నువ్వొక సెలబ్రిటీ. అవును. ఎట్లా అంటే ఫస్ట్‌లో కొన్ని వ్యూస్ ఒచ్చి తర్వాత మొత్తం హిట్ అయిపోయినావు గదా! చాలా. సో, ఎట్లా అనిపిచ్చింది మరి స్టార్టింగ్‌లో మీ రిలేటివ్స్ ఎవరైనా ఆ! అడిగారా? రిలేటివ్స్ అడిగారు. "అరే! ఏంట్రా నువ్వు ఇంత మంచిగా ఫేమస్ అయిపోతున్నావు రాంగ రాంగ. హ్మ్. అసలేంట్రా ఒక అమ్మాయి గూడా ఉండదు. అలాంటిగా స్ట్రక్చర్ ఉంది నీ దగ్గర. హ్మ్. సేమ్ అమ్మాయిలాగే ఉన్నావు. పెళ్లి ఎప్పుడు ఏంటి పెళ్లి ఏంటి అస్సలు బాబోయ్! నేను అమ్మాయిని నేను అమ్మాయిలాగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను అమ్మాయిలాగా చేంజ్ అయ్యాను. నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా." హ్మ్. సరే. అడుగుతున్నారక్క మా ఫ్యామిలీస్ గానీ, రిలేటివ్స్ గానీ, "అసలేంట్రా నువ్వు ఇంత బాగా ఫేమస్ అయిపోతున్నావు ఇన్‌స్టాగ్రామ్‌లో" అంటే
టాలెంట్ ఉంటది ప్రతి ఒక్కరికి. హ్మ్. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమో అనుకుంటారు అని చెప్పేసని మన టాలెంట్‌ని మనం తొక్కుకోకూడదక్క. హ్మ్. ఎన్ని రాళ్ళు ఎదురొచ్చినా కూడా మనం ముందుకెళ్తూనే ఉండాలి. ఆ హోప్‌తోనే నేను ముందుకొచ్చానక్క. ఓకే.